హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది రిపబ్లిక్ డే వ్లాగ్ అండి. ఇక్కడ మా ఇంటి ఆపోజిట్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ గ్రౌండ్ అనమాట ఇది. సో ఆ స్కూల్లోనే అండి మా పిల్లలు కూడా చదువుతారు. సో ఏంటంటే మా దర్పన్ హాయ్ చెప్తున్నాడు అక్కడి నుంచి. సో ఇక్కడ ఫ్లాగ్ హైస్టింగ్ అయింది. పిల్లలకి గేమ్స్ అనమాట, సంథింగ్ గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్లో ఆల్రెడీ ముందు రోజు కొన్ని పెట్టారు, ఆ డే కూడా కొన్ని పెట్టారండి, ఆ నెక్స్ట్ డే కూడా కొన్ని పెట్టారు. ఆ ముందు రోజు పెట్టిన వాటిల్లో అటువే ఆ గిఫ్ట్స్ ఇస్తున్నారు పిల్లలకి. సో ఇలా పిల్లలు చెప్పానే, అది లాంగ్ జంప్ అనమాట. పిల్లలందరూ ఆడుతున్నారు, చాలా బాగా అనిపించింది. నా స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయండి నాకు. సో అసలు పిచ్చ ఆటలు ఆడుకునే వాళ్ళం మా స్కూల్ డేస్లో. అబ్బా, చైల్డ్హుడ్లో అదొక కలర్ కాదండి, నేను చాలా నాటి. సో చూడ్డానికి కామ్గా ఉంటానే కానీ బాగా అంటే బాగా నాటి అనమాట నేను స్కూల్ డేస్లో. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు కామ్ అయిపోతాం కదా. సో మా దర్పన్ అక్కడ వాళ్ళు క్రికెట్కి సెలెక్ట్ అయ్యాడండి. గ్రీన్ సిటీకి వెళ్తున్నారు మా దర్పన్ వాళ్ళు. ఇది మా అషు వాళ్ళకి నెక్స్ట్ డే పెట్టారు. అక్కడ రన్నింగ్ రేసు లాస్ట్ ఉన్నాడే, అటు లాస్ట్ ఉన్నాడే ఆడే మా వాడు అషు. సో సెకండ్ వచ్చాడు వాడు. యాక్చువల్గా బాగానే పరిగెత్తాడు. సో ఎందుకు సరిగ్గా పరిగెత్తలేదంటే ముళ్ళు గుచ్చుకుందని చెప్పాడు. అయ్యో పాపం అనిపించింది. సో దర్పన్ వాళ్ళు విన్ అయ్యారండి. ఇదే క్రికెట్ కప్పు. సీనుని గెస్ట్గా పిలిచారు. వెనక ఉన్నాడు, సీను కనిపించట్లేదు. ఇక్కడ వస్తే వెన్న ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అయ్యో వెన్న అంటున్నానేంటి, నెయ్యి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏదైనా అవ్వండిలేండి, వెన్న కావాలి కదా, వెన్నలో నుంచే కదా నెయ్యి వచ్చేది. సో అలా నేను యాక్చువల్గా అయితే ఒక కప్పు నిండా, కప్ అంటే బిగ్ బౌల్ నిండా అలా పాలు రాగానే కాచిన వెంటనే అది చల్లారిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ మీగడంతా తీసేస్తాను అనమాట. యూజువల్లీ ఆ బౌల్ నిండా వచ్చిన తర్వాతనే నేను చేసేసుకుంటాను. ఈసారి ఏమైందంటే 2 బౌల్స్ వచ్చినంత వరకు చేయడానికి తీరిక లేదు నాకు. చూసారే వెనక ఇంకో బౌల్ కనిపిస్తోంది. సో ఏదైనా అవ్వండిలేండి, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా మన పనులు. మనము ఇవాళ చేయకపోయినా రేపైనా చేయాల్సిందే కదా. రేపు చేయకపోతే చూసారే నాలాగా డబల్ వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీగడ తీసుకొని అందులో వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. మనకు తెలుస్తుంది, మిక్సీలో సౌండ్ వస్తుంది అనమాట. యూజువల్లీ వచ్చే సౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్గా. ఒకసారి కొత్తగా వెన్న చేసే వాళ్ళైతే 2-3 టైమ్స్ ఆపేసుకొని చూస్తూ ఉండండి. అప్పుడు వెన్న వస్తుంది మనకి. మరీ ఎక్కువ చేసా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో చూసారా, మంచిగా అలా వెన్న వచ్చిందనమాట. అలా ఉన్నదంతా కూడా నేను అలా నాకు ఆ 2 బౌల్స్లోకి 4 టైమ్స్ మిక్స్ చేశానండి నేను వెన్న కోసము. సో చూసారా ఎంత బాగా వచ్చాయో వెన్న ముద్దలు. అసలు చిన్నప్పుడు వెన్న తినేదాన్నంట అండి. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళకి ఇలా గేదెలు ఉండేవంట, పాలిచ్చే గేదెలు. సో అమ్మమ్మల ఊరికి వెళ్ళినప్పుడంతా ఈ వెన్న తినేదాన్నంట. సో ఇప్పుడు వెన్న చూపించి చెప్తుంటే నాకు ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, అప్పుడు ఆ రోజులన్నీ అసలు పల్లెటూర్లు కదండి. ఈ వెన్న, పాలు, పెరుగు అసలు ఎంత మంచి మెమొరీస్ కదా. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా నాన్నమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్తుంటాం, కానీ వాళ్ళకి గేదెలు ఉండేవి కాదండి, మా అమ్మమ్మ వాళ్ళకు ఉండేవంట. సో ఆ మెమొరీస్ అండి మళ్ళీ రావు. సో ఇలా వెన్న కరిగించేసుకొని 45 మినిట్స్ పడుతుందండి వెన్న కరిగించుకోవడానికి. సో అలా పక్కన పెట్టేసేసి నేను ఏదో పని చేసుకుంటుంటాను. సో అలా 45 మినిట్స్ పడుతుంది. ఆ చిన్న దాంట్లో పెట్టాను అనుకోబాకండి. యాక్చువల్గా ఇది చిన్న మంట మీద పెట్టి ఇంత వెడల్పాటి వాటిలో పెడితే ఓకే, కానీ మరీ మీరు ఇందులో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పొంగిపోతుందండి. అయ్యాక తమలపాకు వేస్తాను. ఇలా నురుగు వచ్చేస్తే అయినట్టే అండి. మనకి తమలపాకు కానీ కొంచెం జీలకర్ర వేసుకున్నా కూడా టేస్ట్, స్మెల్ బాగా అనిపిస్తుంది. టేస్ట్ అంతా ఒకేలాగా ఉన్నప్పుడు కూడా లిటిల్ బిట్ ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి.
తమలపాకు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. సో లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చూసారా అలా నెయ్యి. సో అలా నాకు మోస్ట్లీ ఒక 25 డేస్కి ఆ 2 బౌల్స్కి వచ్చిందండి. సో నాకు ఇక్కడ నేను వెయిట్ చేస్తే 900 గ్రామ్స్ ఆఫ్ గీ వచ్చింది నాకు. ఇది డాబర్ హనీ బాటిల్ అండి, అది 1.2 kg బాటిల్. చూసారా నాకు 900 గ్రామ్స్ వచ్చింది. ఇవాళకి ఇదేనండి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్. ఇక్కడ పూసగా నెయ్యి అలా వస్తే చాలా టేస్ట్ అంటండి. మనకి యాడ్స్లో చెప్తుంటారు కదా నెయ్యి పూసగా అని చెప్పి, నేను ఇది చూస్తుంటే అలానే అనిపించింది నాకు. మీరు కూడా ఇంట్లో ఇలా ఫ్రెష్ నెయ్యి చేసుకుంటారు అనుకుంటాను. మీకు వీలున్నంత వరకు ఇంట్లోనే చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, బయట నెయ్యి అంత మంచిది కాదు. ఓకే అండి, బాయ్.